హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మీ నిరుద్యోగి రివ్యూస్. దురంధర్ ద రివెంజ్ మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 మీకు గుర్తు లేకపోతే ఈ వీడియో మీకోసమే. మొత్తం 3 గంటల 30 నిమిషాల స్టోరీ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెత్ రోలో ఉన్న ఒక క్రిమినల్ పాకిస్తాన్ అండర్ వరల్డ్కి మోస్ట్ ట్రస్టెడ్ మెంబర్గా ఎలా మారాడు, అది కూడా ఇండియా పంపిన ఒక సీక్రెట్ మిషన్ కోసం. ఇది ఆపరేషన్ దురంధర్ కథ. 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 హైజాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఒక హార్ష్ రియాలిటీ అర్థమైంది. పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ నెట్వర్క్స్ని బయట నుండి డిస్ట్రాయ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని తెలిసింది. కాబట్టి సిస్టమ్ని లోపల నుండి బ్రేక్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అందుకే ఒక రిస్కీ ప్లాన్ రెడీ అయ్యింది. ఆ మిషన్ కోసం సెలెక్ట్ అయిన వ్యక్తే డెత్ రో ప్రిజనర్ జస్కరాజ్ సింగ్ రంగి. అతని ముందు ఒక డీల్ పెట్టారు. చావుని ఎదుర్కొంటావా, లేక శత్రువు గుండెల్లో చురాలా మారి దేశం కోసం బ్రతుకుతావా? చిన్న ఆలోచన తర్వాత డీల్ యాక్సెప్ట్ చేశాడు. ఆ క్షణం నుండి జస్కరాజ్ సింగ్ రంగి అనే పేరు రికార్డ్స్ నుండి తొలగించారు. అక్కడే పుట్టాడు ఒక కొత్త మనిషి, హంజా అలీ మజారి. ఐడెంటిటీ మారింది, అపీరెన్స్లో కూడా కంప్లీట్గా చేంజ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డెస్టినేషన్ కరాచీ. అక్కడ మోస్ట్ డేంజరస్ ఏరియా లయారి. కవర్ కోసం ఒక సింపుల్ జ్యూస్ షాప్లో వెయిటర్గా పని స్టార్ట్ చేశాడు. చుట్టూ తిరిగే వాళ్ళకి అతను ఒక ఆర్డినరీ వర్కర్, కానీ అతని మైండ్లో మాత్రం నడుస్తుంది ఇండియాస్ టాప్ సీక్రెట్ మిషన్. స్లోగా లయారి అండర్ వరల్డ్లో కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకున్నాడు. పవర్ఫుల్ గ్యాంగ్ లీడర్ రెహమాన్ దకాయత్ మరియు ఉజైర్ బలోచ్ ట్రస్ట్ కూడా గెయిన్ చేశాడు. కొన్ని రోజుల్లో వెపన్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్లో కీ మెంబర్గా మారాడు. అండర్ వరల్డ్లో ఇప్పుడు అతని ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. కానీ అప్పుడే పొలిటికల్ పవర్ గేమ్స్ మొదలయ్యాయి. జమీల్ జమాలి అనే లీడర్ ఇన్ఫ్లుయెన్స్తో రెహమాన్ దకాయత్ని అరెస్ట్ చేయాలని ప్లాన్ వేశారు. ఆపరేషన్ని హ్యాండిల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ చౌదరి అస్లాంని రంగంలోకి తెచ్చారు. సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉన్న టైంలో హంజా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ తీసుకున్నాడు. జమీల్ జమాలి సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేస్తాను అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. దానితో ప్రెషర్ పెరిగిపోయి రెహమాన్ దకాయత్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడే వరల్డ్ని షేక్ చేసిన 2008 ముంబై అటాక్స్ జరిగాయి. ఆ రక్తపాతం గురించి తెలిసిన తర్వాత హంజా మైండ్లో మిషన్ పూర్తిగా మారిపోయింది. ఇది ఇప్పుడు కేవలం ఒక స్పై ఆపరేషన్ కాదు, అతని పర్సనల్ వార్ అయింది. టార్గెట్ ఒక్కటే, పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ నెట్వర్క్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం. పాకిస్తాన్ అండర్ వరల్డ్లో అతని ఎంట్రీ ఇంకా డీపర్ అవుతుంది. డేంజర్ కూడా అదే రేంజ్లో పెరిగిపోతుంది. హంజా మిషన్ సక్సెస్ అవుతుందా, లేక అతని కవర్ బయట పడి? అది తెలుసుకోవాలంటే దురంధర్ స్టోరీ రీక్యాప్ పార్ట్ 2 మిస్ అవ్వకండి.